అందరికీ నమస్కారం అండి. అందరికీ సంతోషంగా ఉండటం ఇష్టమే. కానీ దుఃఖాలు, కష్టాలు లేని జీవితం అసహజం, అసంభవం. అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండే వ్యక్తే నిజంగా ఆనందంగా ఉండే వ్యక్తి అంటారు బాపూజీ మహారాజ్. మరి ఈ కష్టాల్లో కూడా ఆనందంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? దీని గురించి బుద్ధ భగవానుడు కథ ఒకటి ఇప్పుడు చూద్దాం. ఒకానొకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతను ఏదైనా చాలా త్వరగా సులభంగా నేర్చుకునే ప్రత్యేకమైన ప్రతిభను కలిగినవాడు. చాలామందికి ఏదైనా నేర్చుకోవటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అయితే అదే విషయాన్ని అతను కొద్ది రోజుల్లోనే నేర్చేసుకునేవాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది. అంతటి తెలివితేటలు కలిగిన వారు ఎవ్వరూ లేరని అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. కానీ లోపల అసంతృప్తిగా కొంత కలవరానికి గురవుతున్నాడు. అది అతని మట్టుకే తెలుసు. కానీ తన అహంకారంతో, గర్వంతో తన ఇబ్బందులను కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. తన కీర్తిని మరింతగా పెంచుకోవటానికి రకరకాల కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాడు. చిత్రలేఖనం, శిల్పాలు చేయటం, పాటలు పాడటం అన్నీ నేర్చుకున్నాడు. అతను తన తెలివితేటలు చూసుకుని చాలా గర్వపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి 1, 2 లేదా మహా అయితే 3, 4 పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన వ్యక్తి ప్రతి పని చేయడమే కాకుండా అన్నీ కూడా చాలా నైపుణ్యంతో చేసేవాడు. ఒకరోజు అతను గౌతమ బుద్ధుణ్ణి చూడటం తటస్థించింది. ఒక వ్యక్తిని చూసి అసూయ పడటం అతనికి ఇదే మొదటిసారి. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ పోల్చుకోవటం, పోటీతత్వం ఖచ్చితంగా ఉంటాయి. బుద్ధుడి వద్ద ఒక భిక్షపాత్ర మాత్రమే ఉందని గమనించాడు. బుద్ధుని బట్టలు అతి సామాన్యంగా ఉన్నాయి. బుద్ధుడు నేలపై చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. తనలో తాను ఇలా ఆశ్చర్యపోయాడు. అతని కంటే 100 రెట్లు మెరుగైన జీవితం నాకు ఉన్నప్పటికీ ఈ పేద సన్యాసిని చూసి నేనెందుకు అసూయపడుతున్నాను? ప్రజలందరూ కూడా అతనికి చాలా గౌరవం ఇస్తున్నారు. అతని వద్ద ఉన్నది నా వద్ద లేనిది ఏమిటి అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆ వ్యక్తి స్వయంగా బుద్ధుని వద్దకు వెళ్ళి అతని విజయ రహస్యం ఏమిటి అడగాలని నిర్ణయించుకున్నాడు. బుద్ధుని వద్దకు వెళ్ళి, నేను ఈ పట్టణంలోకెల్లా అత్యంత తెలివైన వాడిని, చాలా సంతోషంగా ఉండే వ్యక్తిని. మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఆ పనులన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఏ పనినైనా అతి తక్కువ సమయంలో నేర్చుకోగలను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు. అయినా కూడా నాకు మీ మీద అసూయగా ఉంది. మీరు ఏం సాధించారో తెలుసుకోవాలన్న ఆతృత ఉంది. ఇంతమంది మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు అని అడిగాడు. బుద్ధుడు ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు. అలాంటి విజయాలేమీ నేను సాధించనప్పటికీ ఒక్క విజయాన్ని సాధించానని మాత్రం చెప్పగలను. నేను సాధించిన విజయాలనన్నిటినీ వదిలేసుకోవడమే నేను సాధించిన విజయం అని అన్నాడు. ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం వేసింది. మీరంటున్నది నాకు అర్థం కాలేదు అన్నాడు బుద్ధుడితో. బుద్ధుడు, నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. దానికి అతను, అవును, అందరూ అది ఇష్టపడతారు కదా అన్నాడు. మళ్ళీ బుద్ధుడు, మరి దూషిస్తేనో? ఈ ప్రపంచంలో ఎవరికీ దూషింపబడటం ఇష్టం ఉండదు కదా అన్నాడు ఆ వ్యక్తి. దానికి బుద్ధుడు ఇలా జవాబిచ్చాడు. సంతోషాన్ని కలిగించేదాన్ని, బాధను కలిగించేదాన్ని నేను ఈ రెండింటినీ అధిగమించాను. నేను దూషించటం వల్ల బాధపడను,
నేను ఏ ప్రశంసల వల్ల సంతోషించను. అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి అది ఎలా సాధ్యపడుతుంది అని అడిగాడు. బుద్ధుడు నవ్వి, నీవు వందలాది విషయాలు నేర్చుకున్నావు, కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవటం మర్చిపోయావు అని అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఏమిటది అని అడిగాడు. నీ మనస్సును ఎలా నియంత్రించాలో నీకు తెలుసా అని అడిగాడు బుద్ధుడు. ఇది విన్న వ్యక్తి తన అసూయకు కారణమేంటో తక్షణమే గ్రహించాడు. బుద్ధుడు ఇలా కొనసాగించాడు. తన మనస్సును గెలవని వ్యక్తి ప్రపంచాన్ని జయించినా ఏమీ గెలవనట్టే. తన మనస్సును జయించి ప్రతీదీ కోల్పోయిన వ్యక్తి వాస్తవానికి ప్రతీదీ గెలిచినట్టే. ఎందుకంటే తన మనస్సును నియంత్రించేవాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు. బుద్ధుని మాటలు వినగానే ఆ వ్యక్తి యొక్క అహం కరిగిపోయింది. బుద్ధుడితో ఇలా అడిగాడు, నా మనస్సుని ఎలా జయించాలో నాకు మీరు నేర్పించగలరా? బుద్ధుడు తప్పకుండా, కానీ నీ విజయాలను నీ నుండి తీసివేయాల్సి వస్తుంది అని అన్నాడు. ఆ వ్యక్తి, ఓ దానికే, నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను అని అన్నాడు. ఆ రోజు నుండి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి ధ్యానం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాడు. చూశారు కదా, అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండాలి అంటే ఆనందాన్ని మన అంతరంగంలో కనుగొనాలి. ప్రాపంచిక వస్తువులతో ముడిపడి ఉన్న సంతోషం తాత్కాలికం, కానీ ఆనందం ఆత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క ధర్మం, ఇంకా శాశ్వతమైనది కూడా. మనసు ప్రశాంత స్థితిలో సామరస్యంగా ఉన్నప్పుడు ఆనందాన్ని అనుభూతి చెందగలం. బాహ్య వాతావరణ ప్రభావం దానిపై ఉండదు.